ఏదో ఒక రోజు నీ కూతుర్ని అల్లుణ్ణి విడదీసి వాళ్ల కాపురంలో చిచ్చు పెడతాను అని. భార్గవి, ఏ బాధగా ఉందా? 5 నిమిషాల నుండి అరగంట నుంచి చెప్తున్నా. ముందు విషయం చెప్పు. చెప్పడానికి ఏముంది, నువ్వు రావాలి. ఈ మధ్య రాజాని చూడకూడని చోటు చూశాను. అదెక్కడండి? భార్గవి ఇంట్లో. భార్గవి గురించి మీకు బాగా తెలుసు కదా, మరి మీరెందుకు ఇంటికి వెళ్ళారు? నాకంత కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కానీ నాకు మాత్రం నువ్వే బాగా కావాల్సిన వాడివి బావా. చూడు, అవతల నాకు చాలా పనులున్నాయి. అవన్నీ పక్కన పెట్టి వచ్చింది ఇలా టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు. నేను వెళ్తున్నాను. ఆగు బావా, నీకంత తొందరే. కాస్త నేను చెప్పేది విను. ఏం చెప్తావు? సరే, నీ టెన్షన్ నాకు అర్థమైంది, గాని మనం వెంటనే R&B ఈసీ ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకు? అక్కడైతే మనిద్దరికీ మంచి ఏకాంతం దొరుకుతుందని. ఏంటి? గవర్నమెంట్ కట్టబోయే 50,000 ఇళ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ నాకివ్వబోతున్నారు. అది నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అంత పెద్ద కాంట్రాక్ట్ నీకెలా ఇస్తారు? ఏ ఎందుకివ్వరు? అది రావాలంటే చాలా సీనియారిటీ ఉండాలి. నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు. అంత పెద్ద కాంట్రాక్ట్ నీకెందుకు ఇస్తారు? వస్తుంది బావా, ఎందుకంటే నా వెనకాల అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది తెలుసా. ఏంటి నమ్మవా? నిజం బావా. మినిస్టర్ గారే నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. రా, నీ కళ్ళతో నువ్వే చూద్దుగాని. పద, కమాన్. చేయొద్దు, కూర్చో. వెంటనే వస్తానన్న మనిషి ఇంతవరకు రాలేదేంటి? డాక్టర్ అపాయింట్మెంట్ టైం కూడా అయిపోతుంది. Hey! ఎవరు? రాంగ్ నంబర్.
ఫోన్ లిఫ్ట్ చేయకుండానే రాంగ్ నెంబర్ అని ఎలా చెప్తావు? రాంగ్ టైంలో కాల్ చేస్తే వాళ్ళని రాంగ్ నంబరే అంటారు. ఇంతకీ ఎవరు? నా సిస్టర్. ఏయ్, ఆ ఫోన్ లేవు. ఎందుకు? ఫోన్ చేసి మాట్లాడతావా? అదంతా ఏం కుదరదు. చక్కగా రోడ్ చూస్తూ డ్రైవ్ చేయి. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. ఏంటి ఫోన్ కట్ చేస్తున్నారు? ఏంటి భార్గవి నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేసావు? పోనీ లిఫ్ట్ చేసి మాట్లాడినా? అసలు ముందు నా ఫోన్ నాకు ఇవ్వు. ఇస్తానులే బావా, ముందు మన పని పూర్తవని. ఏయ్ ఏయ్, నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును బావా, పిచ్చే. నీ పిచ్చి. భార్గవి, నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. అసలేంటి బాధ? నా బాధ ఏంటో చెప్తాను, తీరుస్తావా బావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు రమ్మంటే వచ్చాను కదా, నువ్వు తీసుకెళ్లాలన్న చోటుకు కూడా వస్తున్నాను కదా. మళ్ళీ నా ఫోన్ తీసుకొని తెగ పనులు ఎందుకు చేస్తున్నావు? ఏం చేయను బావా, జలసి. నీతో ఎవరైనా మాట్లాడితే జలసి, అందులోనూ చందో మాట్లాడితే తట్టుకోలేకపోతున్నాను బావా. భార్గవి, నువ్వు టూ మచ్ చేస్తున్నావు. ఏం చేయను బావా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వీక్నెస్. నాకు ఏది ఒక పట్టాన్ని నచ్చదు, ఎవ్వరూ ఒక పట్టాన్ని నచ్చరు. నచ్చితే అరిచి గీ పెట్టినా వదిలిపెట్టను. మరి నువ్వు నాకు నచ్చేసావు బావా. చూడగా చూడగా ఇంకా బాగా నచ్చేస్తున్నావు. నీ భార్య మీద నువ్వు ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే నాకు ఇంకా బాగా నచ్చేస్తున్నావు. Shut up! మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. పదా, నిలబడ్డావే. నీతో కలిసి నడుద్దామని. ఇదిగో, మనం వచ్చింది కమిషనర్ దగ్గరికి. కాస్త డీసెన్సీ మెయింటైన్ చేయి. నమస్తే కమిషనర్ గారు, నా పేరు భార్గవి. ఓ, మీరేనా? రండి. ఇప్పుడే మినిస్టర్ గారు మీ గురించి మాట్లాడారు. హలో రాజా గారు, మీరేంటి ఈవిడతోటి? ఆయన ఎవరనుకున్నారు? మా బావ. ఆ, అలాగా. కూర్చోండి సార్, కూర్చోండి. మేమిద్దరం పార్ట్నర్స్ అయ్యాం. ఈ ప్రాజెక్ట్ ని మేం కలిసే చేయబోతున్నాం. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అవి చెప్తారా? అలాగే మేడం. పేదవారి కోసం గవర్నమెంటు 50,000 ఇళ్లను కట్టించడానికి సిద్ధంగా ఉంది. దీన్ని 2 సంవత్సరాల్లోపు పూర్తి చేయాలి. ఇది ఓపెన్ టెండర్ కాదు కాబట్టి మీకే ఇవ్వమని మినిస్టర్ గారు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ తాలూకు ప్రాస్పెక్టస్ ఇస్తారా? ష్యూర్. ఇవిగోండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ కోసం ఎవరెవరు ట్రై చేస్తున్నారు సార్? ప్రయత్నానికి ఏముంది మేడం, చాలా మంది చేస్తున్నారు. కానీ మినిస్టర్ గారు మీకే ఇవ్వమని చెప్పారు. మీరు వీలైనంత త్వరగా ఎస్టిమేషన్ ఇవ్వండి. మిగిలిన ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను. అలాగే సార్. బావా, విన్నావుగా,
వెంటనే ఎస్టిమేషన్ తయారు చేసి ఇచ్చేయాలి. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? కమిషనర్ గా చెప్పింది విన్నావు కదా. ఓకే సార్, వీలైనంత తొందరలో నీ కొటేషన్ పంపిస్తాను. మీదే ఆలస్యం, మీరివ్వగానే ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ, వెళ్ళొస్తాను. వెల్కమ్. హా. చూడు, నీ చీప్ బిహేవియర్ కాస్త మార్చుకో. నేనేం చేశాను బావా? ఏం చేసావేంటి? ఆయన ముందు అన్నిసార్లు బావా బావా అని పిలవడం అవసరమా? ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నువ్వు నా బావి, నేను నీకు మరదల్ని అనుకుంటాను. అయినా బావాని పిలవడం తప్పు కాదే. చూడు, నాకంటూ పరువు మర్యాదలున్నాయి. దయచేసి వాటిని నాశనం చేయకు, అర్థమైందా? అయిన వాళ్ళకి కాని వాళ్ళకి బావా బావా అని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఏమండి? రామ్మా చందు. ఆయన ఏది బాబాయ్? రాలేదమ్మా. రాలేదా? మరి ఆఫీస్కి వెళ్తానని ఇచ్చారు. అలా చెప్పాడా? రాలేదని తెలిస్తే ఏం కొమ్ములుగుతుందో ఏమిటో. చెప్పండి బాబాయ్. అదేనమ్మా, రాజా ఆఫీస్కి వచ్చాడు. మరి ఇందాక రాలేదు అన్నారు. అంటే బయటికి వెళ్ళి ఇంకా రాలేదు అనిపోయి ఆఫీసుకు రాలేదు అన్నాను, అంతే. మరి ఎక్కడికి వెళ్ళారు? అది ఫారిన్ నుంచి ఎవరో వచ్చారమ్మా, వాళ్ళు తీసుకుని బయటికి వెళ్ళాడు. బహుశా రావడం ఆలస్యం అవుతుందేమో. అయినా నువ్వు ఇంత దూరం రావడం ఏంటమ్మా? ఒక్క ఫోన్ చేస్తే నేనే చెప్పేవాడిగా. లేదంటే రాజాకి ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఆయన గారు ఫోన్ తీస్తే ఇక్కడి దాకా ఎందుకు వస్తాను? అంటే ఏదో పెద్ద ప్రాబ్లంలోనే ఇరుక్కున్నాడు అనమాట. అసలు ఏం మనిషి బాబాయ్ అయినా? ఎప్పుడు ఆఫీసు, మీటింగు, బిజినెస్ లో ఇవేనా? మరో ప్రపంచం అనేది లేదా? నేను ఒకదాన్ని ఆయన జీవితంలో ఉన్నానన్న ఆలోచనైనా ఉందా? అదే లేదు. ఛ! ఎందుకు తల్లి అంత ఆవేశపడతావు? ఆవేశపడక ఏం చేయమంటారు బాబాయ్? చూడండి, ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళాలని 1కి 10 సార్లు చెప్పాను. అపాయింట్మెంట్ కూడా తీసుకుని బయలుదేరబోతున్నాను. ఈ లోపల వెళ్ళిపోయారు. మరి నాకు ఆవేశం రాదా? అంటే ఈ వ్యాపారం అలాంటిదమ్మా. ఎవరు పిలిచినా పరిగెట్టాలి, ఎవరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి, కలవాలి. మనకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉండదా బాబాయ్? ఈ బిజినెస్ లో ఎవరి కోసం, ఎందుకోసం? నా కోసమేగా. నన్ను హ్యాపీగా ఉంచడం కోసమే కదా. నాతో టైం స్పెండ్ చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఆయనతో కలిసి హాస్పిటల్ కి వెళ్ళాలి, ఆయన నా పక్కనే ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది అనుకున్నాను. ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతే ఎలా చెప్పండి? హలో, చెప్పండి. అవును, నేనే. సారీ, ఈరోజు రావడం లేదు. అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయండి. సెవెంత్ ఆంటీతో నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? డాక్టర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి? ఒక్కదాన్ని వెళ్ళడం నాకు ఇష్టం లేదు బాబాయ్. ఏంటమ్మా ఇది మరి చిన్నపిల్లలా? సరే, నేను తోడు వస్తాను, పద వెళ్దాం. నేను రాను బాబాయ్. తప్పమ్మా, అన్నీ తెలిసిన దానివి నువ్వే ఇలా మొండికేస్తే ఎలా చెప్పు? రాజా చాలా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాడమ్మా. నాకంటే తనకి ముఖ్యమైనవి చాలా ఉన్నాయని నాకిప్పుడిప్పుడే అర్థం అవుతుంది. చెప్తాను. అలా అనకమ్మా, రాజాకి నువ్వు ఒట్టి ప్రాణం. లేనిపోయిన అనుమానాలు పెట్టుకోకు. ఇది అనుమానం కాదు బాబాయ్, అవమానం. నా భర్త నాతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. నేనే కాదు, ఏ ఆడపిల్లైనా అదే కోరుకుంటుంది. ఆయనతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ధైర్యం. ఆయనతో కలిసి ఓ సినిమాకో షికార్కో వెళ్తే అది నాకు ఆనందం.
ఆ సంతోషాన్ని ఎన్ని కోట్లు ఇస్తే సొంతం చేసుకోగలను మీరు చెప్పండి. అది నిజమని అనుకోనమ్మా. అది ఆ విషయం ఆయనకి ఎందుకు అర్థం కావడం లేదో నాకు తెలియట్లేదు. కాస్త మీరైనా అర్థమయ్యేలా చెప్పండి బాబాయ్. ఆ, ఆ. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏయ్, ఏంటి చూస్తున్నావు? నిన్నే. నన్ను చుట్టమేంటి? నువ్వు ఎటు నుంచి చూస్తే అందంగా ఉంటావా అని చూస్తున్నాను బావా. ఎటు నుంచి చూసినా అందంగానే ఉన్నావు బావా. అసలు ఏం మాట్లాడుతున్నా నీకేమైనా అర్థమవుతుందా? ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. నువ్వు ఇంత అందంగా ఉంటావు కాబట్టే చందు నిన్ను వదులుకోలేకపోతుంది. అఫ్ కోర్స్ నేను ఆ ప్లేస్ లో ఉంటే అంతే అనుకో. స్టాప్ ఇట్ నాన్సెన్స్. అంత కోపం ఎందుకు బావా? కోపం కాక ఇంకేంటి? నేను వచ్చింది నువ్వు ఎలా పడితే అలా బాగితే చూస్తూ ఊరుకోవడానికి కాదు. నేను నా వర్క్ కంప్లీట్ చేయడానికి వచ్చాను. దట్స్ ఆల్. అలాగే బావా, నేనేం కాదనడం లేదే. నేనేమైనా నిన్ను డిస్టర్బ్ చేశానా చెప్పు? నువ్వే కదా నన్ను చూసావు. నువ్వు అలా చూడటం ఎందుకు? బాగుంది బావా. దేవుడు కళ్ళిచ్చిందెందుకు? చూడ్డానికే కదా. అయినా నీకు నన్ను చూడాలనే ఆశ లేకపోతే నీ పని మానేసి నన్నెందుకు చూసావు? సో నేను బయటపడుతున్నాను, నువ్వు మాత్రం బయటపడడం లేదు. అంతే డిఫరెన్స్. ఇంకా ఆపుతావా? నాకు అవతల అర్జెంట్ పని ఉందని తెలుసు కూడా నువ్వు నన్ను పిలిపించావు. చందుని హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పినా వినిపించుకోకుండా నువ్వు నన్ను పిలిపించావు. ఇదంత అర్జెంటా? రేపు ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు కదా. రేపు నాకు వర్క్ ఉంది బావా, అందుకే ఈ రోజే రావాలని పిలిపించాను. నీకు ఏ వర్క్ లేదని నాకు తెలుసు. నువ్వు కావాలనే పిలిపించావు, కావాలనే డిస్టర్బ్ చేస్తున్నావు. ఓకే, నీ మనసులో అలా అనిపిస్తే మంచిదే. దానికి నేను కూడా ఏం చేయలేను కదా. ఇదిగో చూసుకో, మొత్తం పూర్తయిపోయింది. కాపీలు ఎవరికి ప్రింట్ చేసి పంపించుకుంటావో వాళ్ళకి పంపించుకో. వావ్, సూపర్ బావా. నిజానికి ఇది వారం పడుతుందనుకున్నాను.
కానీ నువ్వు ఇంత త్వరగా పూర్తి చేస్తావని అస్సలు అనుకోలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నీలో చాలా షార్ప్నెస్ ఉంది బావా. సూపర్. చూడు, నీ పొగడతల కోసం నేనేమి ఎదురు చూడట్లేదు. నువ్వు చెప్పిన పని పూర్తయింది, ఇంక నేను వెళ్తున్నాను. రాజా, ఒక్క నిమిషం. రాజా, ఏంటి? అది కొటేషన్ నేను పంపించే కంటే నువ్వు నేను కలిసి తీసుకుని వెళ్ళిస్తే మంచిదేమో. మళ్ళీ నేనెందుకు? నాకు చాలా పనులున్నాయి. అది కాదు రాజా, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు పక్కనే ఉంటావు కదా, అప్పటికప్పుడు చేంజెస్ చేయాలంటే ఈజీగా ఉంటుందని. సరే అయితే రేపు వెళ్దాంలే. ఈ రోజు వెళ్ళిచ్చి రావచ్చు కదా, ఒక పని అయిపోతుంది కదా. ఐఎమ్ సారీ భార్గవి, నాకు చాలా పనులున్నాయి, నాకు కుదరదు. ఆగు, ఏం పని చెప్పు. అక్కడ మా సిస్టర్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు టైంకి వెళ్ళి తనకి కనిపించాలి, లేదంటే ఎటైనా బయటికి తీసుకెళ్ళాలి, అంతే కదా? అవి ఎప్పుడైనా ఉండే పనులే కదా. ఏంటక్కడ ఉండు, దులుపుతాను. ఏయ్ భార్గవి, లేకు. ఎవరన్నా చూస్తే తప్పుగా అపార్థం చేసుకుంటారు. లే, ఏముంది అక్కడ? లెమ్మంటున్నా. మరి వెళ్దామా? నేను రాను భార్గవి, అది కాదు. ప్లీజ్. నీ దృష్టిలో చాలా మామూలుగా అనుకునే విషయాలు నా లైఫ్ కి చాలా పెద్ద విషయాలు. నేను వాటిని మిస్ అవును. నేను రావడానికి టైం పడుతుంది. నువ్వు ఇవ్వాలనుకుంటే వెంటనే వెళ్ళిచ్చేయి. బావా, వెళ్ళు. నీకోసమే ఎదురు చూస్తోంది కదా. నీ గుండెల మీద వాలగానే దాని గుండె పగులుతుంది. వెళ్ళు.